వైఫల్యం ఆ టైం. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా సమైక్యాంధ్ర నినాదం తీసుకున్న రోజు, చిరంజీవి కూడా సమైక్యాంధ్ర లేకపోతే గ్రేటర్ హైదరాబాద్ నినాదాలు మాట్లాడిన రోజున ఒక్క చంద్రబాబు మాత్రమే రెండు కాల సిద్ధాంతం. అలాంటప్పుడు ఎలాగ సాధ్యం అనుకున్నటువంటి స్టేజీలో వచ్చినటువంటి విజయం. అందుకని ఆనాడు అత్యవసరం వచ్చింది. 107 సీట్లు మాత్రం వచ్చినాయి. 67 వేలకు వచ్చినాయి. 2% ఓట్ల తేడాతో గెలిచారు. అయితే అదేంటి యాంబిషియస్ కాదు ఆ రోజు. తర్వాత యాంబిషియస్ క్రియేషన్ చేశారు చంద్రబాబు గారు. అమరావతి అంటే హైదరాబాదు, చెన్నై, బెంగళూరు అటు తాత లెక్క తయారు చేస్తాను, అక్కడ నేను ఆఫ్టర్ ఆల్ 5 ఏళ్లలోనే చేసేసాను ప్రపంచ రాజధాని అని చెప్పాడు. తెలీదా మనకి? తెలుసు. కానీ ఏదో చేస్తాడన్న ఆశ, ఏదో చేస్తాడులే అన్న ఆశ, ఈ ఆశని తన మాటలతో విపరీతంగా పెంచేశాడు. పోలవరం అయిపోయింది, ఇంకే ఉంది ఆశలు, రోజు వారం నేనే చూస్తున్నాను, ఇంకే ఉంది. ఇలాంటి ఆశలు, అపరిమిత ఆశలు, పరిమిత వనరులు. పైగా ఇప్పుడు 100కి 99 మార్కులు వస్తాయని ఆశించి 50 మార్కులు వచ్చినాయి. 50 మార్కులు వస్తాయని ఆశించి 49 వచ్చినాయి అనుకోండి, నష్టం లేదు. 60 వచ్చినా నష్టం లేదు. కానీ నువ్వు 99 వస్తాయని వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, 2 మార్కుల దగ్గర నేను ఆత్మహత్యలు చేసుకుంటాను పిల్లల లాంటి పరిస్థితి. ఆ సెన్సిటివ్నెస్ దెబ్బ కొట్టింది ఆయనకి.